చూసినావా? రే రోహితు, రే ఏందే బాబు? లేవు బిడ్డ, ఆగో మొగానికి ఎండ తగ్గుతుంది. ఇంట్లో పడుకపో, అంతకంత 11 అవుతుంది. పోతా నాకు. లేవు ఇంటకో, మాయ కాదు కొడుకు తెలంగాణ ఎటు పోయిండో ఏం కథను. రే బాబు ఇగరా కూర్చో. పండుకోమన్నావు మళ్ళీ పండుకుంటావు నా బాబు? ఇప్పుడు లేచి ఏం చేసే ఉంది నేను? సిగ్గున్నా ఏమైంది కొంచెం అన్నా? ఏం చేసిన పంట అన్నా? కాదు రామన్నా, సిగ్గు దేవుడు పెట్టిండేమన్నా. పక్కపొట్టు రమేష్ గారు చూడు, సీన్ గారు చూడు, పోయి వాళ్ళ పని వాళ్ళు బయల కాడికి పోయారు. నువ్వు 11 అవుతుంది ఇంకా పంట లోపడిపోతున్నావు. సిగ్గుండాలేమన్నా? నువ్వేమనమంటే బాపు లోపలికి ఎండ కొడుతుందని చెప్పి మళ్ళీ నువ్వే ఇట్టబడితే నన్ను ఎట్లా అయితే బాగుపడతావు నువ్వు? నువ్వు నన్ను ఏం చేయలేవు, కష్టం. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? సిగ్గులేదురా అమ్మ, చాలా కండిపోయి మంచిగా తింటున్నావు, ఊరి మీద పడి తిరుగుతున్నావు. వీణు సోపతి వాన సోపతి పట్టుకుంటా, లంగల సోపతి పట్టుకుంటా ఊరి మీద తిరగబడుతుంది. ఎట్లా చేస్తారా నీతోటి? ఏం చేయాలరా? సిగ్గుండాలి ఏమన్నా, ఏదైనా పని చేసుకుని బతకాలరా? గిదేనారా నీ రీతి? నీ అవ్వ నన్ను తింటా అప్ప నేను తత్తపోయానా? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏంది సత్తా నేను ఉండరా రానికి రాని పో సత్తా. ఆగురా ఆగురా, నేను సత్తా నాకు వద్దు. పొద్దుల తిడుతున్నావు నన్ను. గట్ల కాదు బిడ్డ, నీకు కొత్త అనుకుంటాను. ఏం నేను సత్తా నాకు వద్దు. ఇగర సత్తా అని మాట రావద్దురా నీకు. గిద్దే తైన ఏం చేయాలి? మరి పొద్దుల తిడితే నేను ఏం చేయాలి చెప్పు? గట్ల కాదు బిడ్డ. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంది? ఇగరా నీకు ముచ్చట చెప్పాలి కదా. ఏంటిది? వాడు ఉన్నాడు కదా, అంతా చెప్పు ముచ్చట. వచ్చిందండి వయ్యారి. నీతో చెప్పేది రామ్లా, ఇట్రా. ఏందో ఏంటిది? ఏమో బాగా పిలుస్తున్నావు. బువ్వ కూర ఉండొద్దా? అరే బుబ్బ కూరకే పడిపోయినా. అదే ఇప్పుడు ఇగరా వీధులు మాట్లాడాలి. ఇట్రా కూర్చో. నాతో ఏం మాట్లాడతావు బాబు? రోజు మాట్లాడుతున్నావు, మళ్ళీ కొత్త ఏం మాట్లాడుతావు ఇలా? అక్కడ జరుగురా. కొత్త ఏం మాట్లాడుతుంది? ఏం చేస్తుందిరా? నిన్నేమన్నా అందామంటే భయం అవుతుంది. పావుతరతి పేర్లే 3-4 ఏళ్ళే. మరి ఒకసారి ఏమో రాయిరా అంటే నువ్వు చెల్ల దుక్కుతానిపోతుంది, ఒకసారి రాయిరా అంటే బయట దుక్కుతానిపోతుంది, ఒకసారి రాయిరా అంటే 10 మందిలో నా కోట తీసుకొని పోయి కలుపుకొని తాగి చచ్చిపోతా అంటివి. ఏం చేస్తుంది? ఎట్లా చేస్తుందిరా? కానీ ఎన్నడూ ఒక్క మాట లేదురా నిన్ను. కానీ ఇలా అడుగుతా, దానికి మీ అమ్మనే సాక్షి. అసలు నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావురా? ఏముంది బాబు, ఇప్పుడే లేని అట్లా బాత్రూమ్ అలా చేస్తా అని. ఏయ్ నువ్వు అడిగే పోరడు బాత్రూమ్ పోతా అంటుండు, నీళ్లు పెట్టేసి వస్తా. ఇంకా నయ్య కడిగేస్తానులే, ఇంకా నయ్య కడిగేస్తానులే. ఇట్లా అడుగుసో పడిపోయిందట, పోయి వీలు పెట్టేస్తా అంటుంది. మొల్లా రావు వాడు పోయేది. పోరడు అవతలకి పోతా అంటే నీళ్లు నీళ్ళు పెట్టరా, వాళ్ళకి గరం గరం పెట్టరా. మంచిగా పోయి నా పానానికి మీరు ఇద్దరు. ఏమో నా మీద పడి ఎడతావు. ఏంది బాబు ఇది? ఈ పొద్దుల మాకు ఈ పంచాయతీ ఏం చెప్పు? ఏమో నా మీద పడి ఎడతావు. ఏంది బాబు ఇది? ఈ పొద్దుల మాకు ఈ పంచాయతీ ఏం చెప్పు? మమ్మల్ని నువ్వు ఎట్లా చూసుకుంటావురా? ఎందుకే బాబు రేపేట ఉరిగోతురా? మీరు ఏం బాధపడకూరు, నేను వీడియో కాల్ చేసి చూసుకుంటా మిమ్మల్ని. అమ్మో నా బంగారం, ఎంత డెవలప్ నా కొడుకు. మీరు ఏం బాధపడకూరు, నేను వీడియో కాల్ చేసి చూసుకుంటా మిమ్మల్ని. అమ్మో నా బంగారం, ఎంత డెవలప్ నా కొడుకు. కాణ తెలుగుంది నీకుంది, నీ కొడుకుంది. ఎట్లా మోపాయిరే నాకు ఇద్దరు. రేపు అంటే రేపు ఎల్లుండి కాదురా, నీ ఫ్యూచర్. నీ పెళ్ళైన తర్వాత నీ పెళ్ళని ఎట్లా చూసుకుంటావు, మమ్మల్ని ఎట్లా చూసుకుంటావు, ఏం చేస్తావని బాధ. పెళ్ళి చేస్తే కదా బాబు ఎట్లా చూసుకుంటావు తెలిసేది. ఎందుకు ఇట్లా చెప్తున్నావు? పెళ్ళి చేస్తే కదా బాబు ఎట్లా చూసుకుంటావు తెలిసేది. ఎందుకు ఇట్లా చెప్తున్నావు? అంటే పెళ్లి చేయమంటావురా? ఈ డౌట్ నీకే వచ్చింది కదా బాబు. చేసి చూడు, ఇష్ట పెడతానో సాత్తానో ఎవరికెరక. నీకు పిల్లని ఓడిస్తారా గిట్లా చేస్తే? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గట్ల కాదురా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 రూపాయలు అవసరం ఉన్నాయి అనుకో,
యాడికెళ్ళి ఇస్తావురా? ఈ అవ పొద్దున 10 రూపాయల కోసం పొద్దున్న నుంచి వరుతున్నావు మమ్మల్ని. అమ్మ తెచ్చో 10 రూపాయలు బాబుకి ఇచ్చేయి. తీసుకొస్తుంది ఆగు. యాడికే? ఇంట్లోకి పోయి 10 రూపాయలు తెస్తా. ఆ 10 రూపాయలు అడిగి వచ్చినాయి. నువ్వు తెచ్చినాయి. కూర్చో కూర్చో. 10 రూపాయలు తెమ్మనగానే తీసుకొచ్చి ఇస్తావు, వాళ్ళకి ఇస్తావు, వానికి ఇస్తావు. వాడు వాళ్ళకి ఇస్తాడు, నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. గీంత దానికి నేను తీసుకొచ్చి ఇంత పెట్టుడు, నువ్వు తీసుకొచ్చి సార్కి ఇచ్చాడు, ఈ సార్ నాకు ఇస్తాడు. గీత దానికి ఇదంతా పక్క పెట్టు కానీ నువ్వు జర్రాగే అవురా. నీకు ఎట్లాగో చదువు రాదు, నీకు ఎగురు జాగున్నది ఇస్తా. ట్యూషన్ ఎట్లా చేస్తావురా? ఏముంది బాపు, ట్రాక్టర్ని పిలిపిస్తా, పొలం దున్నిపిస్తా, సైకిల్ పిలిపించి నాటేపిస్తా. అమ్మో నా బంగారు కొడుకే వ్యవసాయం కూడా చేస్తాడంట నా బంగారు ఆపే, నీ కొడుకే. దండం పెడతా ఆపే. నువ్వు ఆగు ఆగు అయ్యో ఆగే అవురా. మరి ఇవన్నిటికి పెట్టుబడి అడిగెళ్ళి ఇస్తావురా? నువ్వు ఉన్నావా బాపు, నాకేంది? అరే నేను లేననుకో, నీకు పెళ్ళి అయింది, అప్పుడు ఎట్లా? ఏముంది బాపు, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది. మళ్ళీ నీ బ్యాంకులో నీ పేరు మీద పైసలు ఉన్నాయి, అవి ఉన్నాయి 2 వాడుకొని చెప్తా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? పంచుకోర్రా. నేను చచ్చిపోగానే బ్యాంకులో పైసలు తెచ్చుకొని శరీరాన్ని పంచుకోర్రి. ఏ ఊక గట్లంటావు? పొద్దున్న నుంచి లేవగానే మీరు ఒర్రి నా తలగానే ఖరాబ్ అయింది. ఇక అయ్యో గట్లే పోతావు. బువ్వ తిందురా? తిన్నట్టే ఉంది. మీ ఇద్దరు మాటలు పొద్దున్న నుంచి మాట్లాడితే ఇంటే నా కడుపు నిండింది, ఒబ్బింది. అమ్మా తలకాయ అంటే యాదికి వచ్చింది, తలకాయ కూడా చాలా రోజులు అవుతుంది. బాపుంది అమ్మని రాదు. చెప్తా తీ బిడ్డ, నువ్వైతే ముఖం కడుక్కో. బంగారు బిడ్డ ముఖం కడుక్కొని డబ్బునే రా బిడ్డ. నేను మంచిగా బాపకు ఫోన్ చేస్తా. ఈ అమ్మాయి ఎండాకాలం నడుచుకుంటే వాళ్ళంటే శివగారు కొడుతుంది. వాళ్ళని నొత్తే ఎక్కించుకోతారేమో అని అడగాలి. ఓడొత్తలేదండి. నాన్న వస్తాను కదా, లిఫ్ట్ అడుగుదాం. ఊళ్ళోకి వస్తాను, ఎక్కించుకోవాలి. ఊళ్ళో దాకా ఎక్కించుకోవాలి. ఓ నాన్న ఊళ్ళో దాకా ఎక్కించుకోవాలి. ఊళ్ళో దాకా ఎక్కించుకోవాలి నాన్న. ఫోన్ తర్వాత మాట్లాడుతూ పాయే పోదాం. ఈ ఊళ్ళో దాకా ఎక్కించుకోవాలి. ఊళ్ళోకి పోతున్నావా? ఇంకెవరు లేరు, ఎక్కించుకో. ఆగను నేను మళ్ళీ అవుతా. నువ్వు ఆగు, ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ అవుతా. ఏమన్నది ఇయ్యరు కానీ ఏంద్ర నీ బాధ? అరే ఊళ్ళోకి పోతున్నావా? ఎక్కించుకో బండి మీద. గీడికి పోతే ఊరు, నీకు గిడికి బండి ఆరా? అరే బండి మీద కూర్చున్నారా? ఖాళీ ఉంది, ఒక్కనే పోతున్నావు కదా. ఎక్కించుకోండి రా. నీ ఒక్కనికి ఉన్నట్టు చెప్తున్నావు బండి ఊర్లో. నాకే ఉంది. పోయి చదువుకుందాము, పాస్ అయిదాము, బాగుపడదామని లేదు. బండి ఎక్కుతా, బర్వాతలో తిరుగుతా, అన్ని బండి ఎక్కించుకోమంటే నేను ఒక్కనికి ఉన్నట్టు చెప్తుండు. ఆవు నీ సంగతి చెప్తావు నేను. అప్ప నేను ఏమన్నా అత్తమని మా అంటే ఎటు పోతున్నావు ఏం కథ అని అడిగినా. అంతే, దానికే చదువుకోవా, ఎప్పుడు మంది ముచ్చట్లేనా, 10th పాస్ కావాలని తిడుతుంది. ఇలా సంగతి చెప్తాం. ఇది అనిల్ మాల బాగా కదా, ఆగు ఉన్నాడు కదా ఆడ. ఓ మావా, ఓ నా మావా, ఓ ఏమే రోహిత్ గిట్టేస్తున్నావేంది? ఏం లేదు, నీతోనే చిన్న పని పడ్డది, మాట్లాడదామని వచ్చిన. ఎన్నెళ్ళేంది నాతో పని ఎట్లా పడదు నీకు? ఏదో చిన్నగా మాట్లాడదామని వచ్చిన ముచ్చట. చెప్పు, ఏమన్నా అయింది? ఏంది? ఏదో దాని కూర్చొని చెప్తాను. కూర్చో. చెప్పు రోహిత్, ఏమైంది? ఏం లేదు మా, నువ్వేమో ఈ ఎండలా కష్టపడుతున్నావు ఈ పొలం కాడ. అత్తమ్మనేమో మంచిగా లిప్స్టిక్ పెట్టుకున్నది, కొత్త చీర కట్టుకొని రెడీ అయ్యి ఇక కింది వాడకు పోవట్టే. ఏ గాలి ఎందుకు పోతుంది అయినా? అరే పోయింది మావా. చూసినావా? నేను చూసినా. నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటా? అరే మా అత్తనే పోయింది, కొత్త చూసినట్టు చెప్తున్నావు. ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు అని అంటున్నావు. ఏ ఓలిట్ కన్నా పోవచ్చు. ఇంకా అందుకే మావా నేను పాపం అనేది. ఇంకా మీకు అడగట్టు పోతానేమో నేను కూడా ఏమనకు.
పోయింది కింది వాడకట్టకు, అది కూడా మంచిగా రెడీ అయ్యి. నేను అనుకున్నా మైగాని మీద నాకు డౌట్ ఎప్పుడో వచ్చింది. ఏమైంది మామ? ఏం లేదు కానీ ఎట్లా పోయింది ఇప్పుడు కదా అంతేందుకు అడుగుతున్నావు? జర చెప్పాలుడు. నాకు చెప్పడానికి అటు అనిపిస్తుంది కానీ ఇక నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నా. మంచిగా చిరగట్టింది, మంచిగా ముఖాన్ని పౌడర్ కొట్టి అది జడ చూసుకొని మంచిగా జుమ్ జుమ్ అనుకుంటూ ఇంకా మా ఇమామ ఇంటికి పోయినట్టయితే నాకు అనిపిస్తుంది. దాని సంగతి చెప్తే వాళ్ళ ఇంటికాడ ఏదైతే అదే. అనిల్ మామ కోపం చూస్తే ఇంటికాడ ఏదో గట్టిగా అయితట్టే ఉంది. ఇంటికి పోయాక అనిల్ మామ ఏం చేస్తాడు? ఆప్షన్ ఏ కొడతాడు, ఆప్షన్ బి తుక్కు కొడతాడు, ఆప్షన్ సి ఇంట్లోకి వెళ్ళి కొడతాడు, ఆప్షన్ డి పంచాయతీ పెడతాడు. ఇందులో మీ సరైన సమాధానం ఏందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్. దీని సంగతి చెప్తా ఇవాళ. స్వాతి స్వాతి వస్తాయి. ఏంది గట్లా అరుస్తున్నావు? ఏమైంది నీకు? ఎటువైనా వీళ్ళ పొద్దున నువ్వు నేనెటువైనా? తయారై అడే ఎటువైనా బైక్ పోయినప్పుడు చెప్పు. నేనెటువైనా? ఎటువైనా నువ్వు ఇలా చక్కగా చెప్పు. నేనెటువైనా? ఎందుకు కొడుతున్నావు గంతగానం? నీకేమైనా పిచ్చా? ఎక్కువ రకు ఇలా కొత్త చీర కట్టినావు, లిప్స్టిక్ పెట్టినావు, పౌడర్ వేసుకున్నావు, ఎటువైనా వీళ్ళ నువ్వు? నేనేడికి పోయినా? మీ అక్క దగ్గరికి పోయినా. మా అక్క దాడికా? అలా అక్క స్వాతికి ఇట్లా మీ ఇంటికి వచ్చింది ఈరోజు? వచ్చిందా? సరే సరే. మరి రోహిత్ గారు ఎందుకు ఇట్లా చెప్పిండు? ఇక రోహిత్ గారు కలిసిండా నీకు ఇలా? కలిసిండు. వాడిని ఏమని అడిగినావు? ఏమన్నా మంచిగా చదువుకొని 10వ తరగతి పాస్ కమ్మని చెప్పిన. అత్త మొత్తంగా మాట్లాడేద్దాం. పోతామా? ఎటు పోతాను? నేను ఎటు పోతే నీకేంది పిల్లగా? అయ్యో నిన్ను ఏమైనా అంటినా? ఎటు పోతున్నావు అని అడిగినా. ఎటన్నా పోతా నీకేంది? అయ్యో ఎటు పోతున్నావు అని అడిగితే అట్లా అంటావేంది? నేను ఎటు పోతే నీకెందుకు? చదువు లేదో సంధ్య లేదు. ఆ 10వ తరగతి అయితే పాస్గా ఫస్ట్. నేను ఎటు పోతే నీకేంది? నేను మాట్లాడతావా? సరే పో, కూర్చోపో నీ సంగతి. సరే అన్నమైతే తీసుకురాపో. ఇవరి దాకా తిట్టి మళ్ళీ అన్నం వేస్తాం. నేను వేసుకొని తిని నువ్వే. బొత్తోడు రోహిత్ గారిని టిడ్స్ పెడతా, అందరికి పుల్లలు పెడుతుండే. ఇలా యాదనతోడు ఎట్లా చేసినా మాట్లాడతా. నాగా నిన్న ఉన్నట్టుగా చెప్తాం. ఇప్పుడు లేచినట్టు నువ్వు ముఖమంతా మబ్బు ఉంది. అవును, పొద్దున్న లేచి పీ గొడవ దొబ్బినట్టు నన్ను అంటున్నావు. నువ్వు లేచింది ఇప్పుడే కదా. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారా? నాకు తెలుసు, నేను చిన్నోని నువ్వు పెద్దోని. నాకు చిన్న పెద్ద తేడాలు తెలుసు, నీకేం తెలియదు. ఏం చేసిండా నేను? నీకు గింతనా సిగ్గుందా? ఎందుకు మీ చుట్టాల వాళ్ళతో నాన్న సంబంధం మాట్లాడినవాట. ఆ నాన్న ఎట్లా అంటాడో తెలుసా నీకు అసలు? వాని గురించి నాకేం తెలియదురా. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మంచోడే కదరా నాన్నగాడు. మీరు గింతేనే బయలకప్పలేకనే ఆలోచించారు ఎప్పుడు. అని ఎట్లా అంటాడో తెలుసా అసలు నీకు? మజాక్ చేస్తున్నావు. గంతాన ఏం చేసిండాడు? ఏం చేసిండా? ఆపరా ఇక, వాడికి ఇంత లంగానా రాడు. ఈ సంబంధం క్యాన్సల్. అదే అవుతాడు. అమ్మాయ్యా, నా కడుపు చల్లబడ్డది. ఇవాళకి అంతా చాలు. ఇంటికి పోయి ఇంత బుక్కడి తిని వంట ఇక నేను. మా బాపేడు వేయండు. నాన్న నొత్తుండు. పంచాయతీకి కావచ్చు. టైంకి మా బాపు కూడా ఇంటికి వెళ్ళాడు. దొరికితే కొట్టునే కొడుతుండే. ఇంట్లో పోయి వంటపో. ఊరన్నీ ఏదో పోంతి అని ఇడిసబెట్టిన కొద్దీ ఎక్కువ ఎత్తుంది. ఒక పద్ధతి లేదు, పాలు లేదు. కానీ ఇలా ఎట్లా పూలని తొక్కుకు కొట్టినాకనే పోతాం. పెళ్లి సంబంధం క్యాన్సల్ చేయించు. ఈ యాదన సంగతి చెప్తా ఫస్ట్. ఓరాడు తినట్టున్నారు వేరు. ఓ యాదనా, గుల్లం పెట్టలేదు.
దాని వచ్చినాక చూసుకుంటా ఎట్లయితే గట్లయితుంది మంచి తీయాల ఇడికెళ్ళి కాదులా నా పెళ్లి సంబంధం చెడగొట్టిండి పోరడు నేను పోరల్లానా రాని అవ్వ లేక లేక దొరికిన సంబంధం చెడగొట్టే యాదన లోపల ఉంటే నేను లోపలికి పోతా కదరా కూర్చోడా లేడు ఇటు వీకెండ్ పెద్ద పరిశాన్ ఉండే మాట్లాడదామని జరిగింది ఇటు వీకెండ్ ఎందుకు వచ్చినావు వీడికి నేను వెనుక వచ్చి కూర్చున్నావు మరి నాకు అంత వీరే తలకే నొప్పిరా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు ఫస్ట్ అరే యాదన కొడుకేంద్ర నా పిల్లలకి నాకు లింకులు పెట్టించుండు నీకు లింకులన్నా పెట్టిస్తుండ్రా పోరాడు వీరి నాకున్న లింకు తెంపిండ్రా ఇంటికి పోతే నా పిల్లం అన్నం కూడా ఎత్తలేదురా మాట కూడా మాట్లాడతలేదు అరే కాదురా మన నాగాడు ఉన్నాడు కదరా మనం అందరం ఎట్లుండేటోళ్ళం వాడు నాకు మొన్న సంబంధం కలిపిన ముచ్చట నీకు ఎరికే ఎరికే వాళ్ళ దగ్గరికి పోయి ఏమేమో చెప్పినట వాడు నాకు ఫోన్ చేసి నువ్వు గీసుంటావు అనుకోలే నీ సంబంధం వద్దు ఏమద్దు చల్ లంగబాడుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా నాగడు ఎప్పుడన్నా మనతో గట్ల ఉన్నాడా లేడు గమ్మున ఉండేటోడు అటువంటిది వాడు కూడా మన మీదకి సీరియస్ అయ్యిండు వాడు నాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి చల్ నీ సంబంధం వద్దు ఏమద్దు పీకసో అన్నాడు అదే ఓలో చెప్పుకోవాలరా నేను ఆరాధించిన ఏంది కథ వీడు ఎట్లెందుకు అన్నాడు అని చూస్తే నాకు మన గీ మహేష్ అన్న వాళ్ళ చుట్టాలు ఉంటారు ఆయన చెప్పిండు అరే పొద్దుగాల నాగడును ఆ రోహిత్ గారు ఏమేమో మాట్లాడారు నీ గురించి నాకు వెలిగింది ఇదే ముచ్చట కావచ్చు అని అదే ముచ్చట యాదన్నతో అడిగి వాడిని తుక్కు ఏదో ఒకటి చేద్దామన్న కోపంలో వచ్చినా కానీ ఇటు వీకెండ్ నాకేం అర్థమవుతలేదు అబ్బా చల్లగా ఊరంతా తిరిగి అడుతున్నావా అన్న మంచిగా ఏమైందా మేము ఏమన్నా కానీ ఏమైందిరా గిట్లా నీ పాటికి మీరు మంచిగానే ఉంటారు అరే ఏమని చెప్తే కదా నాకు అర్థమయ్యేది అనుకున్నా మీ వాళ్ళు కూడా అంతే తయారవుతున్నాడు ఏందన్నా కొంచెం అన్న వాడిని గట్ల పెంచుతావా అన్న వాడిని అసలు వానికి ఏమో దమాకుందా నీవన్నా మీ కొడుకుని వీళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఉంది నేనేంది నా కొడుకు ఏంది ఏమని చెప్పుర్రీ వాడిని పిలిస్తేగానే మాట్లాడేది మేము చెప్తే ఏం చేస్తావు చెప్పు నీకేమైంది చెప్పు నీ కొడుకు నా పిల్లంతా ఆడిపోయి నాకు లింకులు పెట్టిస్తుండు ఊళ్ళకు ఇంకా మహేష్ అన్నకును వీని భార్యకు అరే ఇంటికి పోతే అన్నం ఎత్తలేదు మాట్లాడతలేదు దగ్గర కూడా రానిస్తలేదు అది నీకు మొన్న అన్న ఎంగేజ్మెంట్ పిలిచిందా లేదా నేను పిలిచిన తమ్మి మందు కావాలంటే మందు కూడా కొనిచ్చిండే నీకు గింత నీయట్లేదు మీకు కాదే నువ్వు నాగన్ దగ్గరికి పోయి ఒక్క నిమిషం ఆగు నా బాధ చెప్పుకొని ఇంకా నాగన్ దగ్గర పోయి నా సంబంధం మాట్లాడింది నాగడేగా నా దగ్గరికి పోయి నేను అటు లంగనట నేను అయితే పచ్చి లంగన ఏమేమో చెప్పి నేను లంగన లంగతనం చేసిందా నువ్వు చెప్పన్నా నువ్వు ఊకొర్రా అంటే ఏందన్నా నాకు అర్థం కాదు కానీ ఇవన్నీ వాడిని ఫస్ట్ వాడిని మీరు ఆ సంబంధమే గన్న ఆగండి నాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాను నువ్వేందరా నువ్వు ఏంద్రా నువ్వు గింత కలిసి అనుకోలేదురా కాదే నువ్వు ఊళ్ళో ఎంత పరుగల మనిషివి కొడుకు నింది ఇట్లా తయారు చేసి మీ దండం పెడతారా మీ దండం పెడతారు మీ దయరా జరా మొక్క మీద వస్తున్నా తుప్పుకో అని మీ దయరా జరా అని చెప్పుకుంటా కానీ మీరు ఊర్రా పిలిచినాక మాట్లాడినాక అట్లా కాదురా వాళ్ళ అవ్వ కూడా లేదురా దాఖలా పని అవుతుంది పోయింది ఊరికి పోయిందిరా సరే సరే రిలాక్స్ అవుతాప్పుడు వాడు మొత్తం పోరాడాలని గెలిచి పెద్ద రచ్చరచ్చ చేస్తే నేను ఆపింది ఇది ఒక్కసారి మాట నా మాట ఎన్నిసార్లు నువ్వు ముఖం చూసుకోవాలి ఒక్కసారి నేను చెప్పుకుంటా బుద్ధి చెప్పుకుంటా ఒక్కసారి విలువన్న మాట్లాడినాక పోతాం అదేందో ఏవాడు ఉండో లేడో తీరా జర చెప్పుకుంటాము మళ్ళీ సారి ఏమన్నా అంటే నాకు చెప్పు ఇక అంతే గింటే లేదు వాడు నా జోలికి కానీ నా విషయం కానీ వచ్చిందనుకో ఇక దొరుకుతాడా కమ్ముదా రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు చెప్తున్నాం ఇక సరే జరబుర్రా చేసుకోకుండా వచ్చిన నేను ఏదో ఏ ఉంటది కోపం ఉండదా కానీ జర గది గజ్జెత్తారా వాడు ఫస్ట్ నీ ముఖం చూసి పోతున్నామే బయటకు వచ్చి ముచ్చట చెప్తావుగా వాడికి వీనికి గట్ల వేసుకోవాలి గిట్ల వేసుకోవాలి వాడికి ఇట్లా దొరికిన అన్ననేదంతా చెప్తున్నా ఏం చేస్తుంది పూరడు ఉండే జాగాల ఉండక ఊర్లతోటి నాకు రుళ్ళు దేవట్టే పంచలు దేవట్టే ఏం చేస్తుంది వీటి వచ్చి పాడుకావు గొల్లెం తీసే ఉన్నది అంటే వీడు లోపలే ఉన్నాడు ఇప్పుడా ఓ రోహిత్ అరే ఇది ఈయన్ని పెట్టిండు దాన్ని పెట్టినాడు పెట్టింది కదా వాడుతావు నాకు వశం అయితే లేదు ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది ఊళ్ళతోటి అవి అబ్బా ఇది తీసింది కదా
దీంతో నాకు వశం అవుతుంది. రోహితు రే ఓ రోహితు ఎటు వీడు అన్నీ ఆడి ఆడైతే పెట్టి రే రోహిత రాయ్ ఇట్రా. ఓ బాబు వద్దే, ఇట్రా బిడ్డ వద్దే, ఇట్రా. నువ్వు ఇట్రా. వద్దు బాబు, ఇట్రా. నువ్వు చేసే పనులు అన్ని మంచిగా ఉన్నాయి. వద్దు బాబు. ఇట్రాడా. ఇట్రా బెటర్రా. కూర్చో కూర్చో. వద్దు బాబు. నువ్వు కూర్చోరా. ఏం సంగతి నీది? ఊళ్ళే అద్దురా వాళ్ళతో తెరువుకురా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వీళ్ళకు ఇల్లు పెట్టకు రాసి పెండికు. ఇదే నువ్వు చదువుకోమంటే చదువుకోపోతుంది. ఇది ఎట్ట చేయాలి? నేను కోపం వచ్చింది కట్టె పట్టుకుని వచ్చిన ఏం చేయాలి?